హాయ్ అండి. ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర కూర చేస్తున్నాను. 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. గోంగూర ఆకులన్నీ ఒలిచేసి శుభ్రంగా కడిగేసానండి. నీట్గా ఇసుక లేకుండా నీట్గా 2 సార్లు కడగాలి గోంగూర, లేకపోతే పంట కింద ఇసుక పడుతూ ఉంటుంది. ఆకులన్నీ ఒలుచుకొని నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసుకున్నాను. సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గోంగూరని. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకో 2-3 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని మీడియం సైజులో కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు కారం కాయలు అయితే 2 అయినా సరిపోతాయండి. కారం తక్కువగా ఉండే చప్పటి కాయలు అయితే 5-6 అయినా పడతాయి. నేనైతే 2 తీసుకున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. గోంగూర మాత్రం నీట్గా కడుక్కోవాలండి, లేకపోతే పంట కింద పడిపోయింది ఇసుక. ఎంత బాగా కూర చేసుకున్నా కూడా పంట కింద ఇసుక అనేది పడితే అసలు బాగోదు. కేజీ రొయ్యలు తీసుకున్నాను. కేజీ రొయ్యలు చేపిస్తే ఇన్ని వచ్చినాయండి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. గోంగూర అండి, కట్ చేసిన గోంగూర, ఉడకబెట్టిన రొయ్యలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు. స్టవ్ ముట్టించి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అందులోకి అక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మరీ రెడ్డిష్గా ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. అబోవ్ మీడియం ఫ్రై అయితే చాలు. అందులోకి ఉడకబెట్టుకున్న రొయ్యలు వేస్తున్నాను. ఈ రొయ్యల్లోంచి వచ్చే వాటర్ కూడా ఫుల్గా పోసేయకూడదండి, అడుగుని ఇసుక వస్తుంది రొయ్యలు ఉడికిన తర్వాత. ఆ ఇసుక అనేది రాకుండా జాగ్రత్త పడాలి. మనం ఎంత కూర బాగా వండుకున్నా కానీ ఇసుక పంట కింద పడితే అసలు కూర తినలేము. ఉల్లిపాయల్లో రొయ్యలు వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. తర్వాత గోంగూర వేసుకున్నాక మళ్ళీ వేసుకోవాలి. కారం ఉప్పు గోంగూర రొయ్యల్లోకి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే గోంగూర పులుపు ఎక్కువ కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. ఈ ఉల్లిపాయల్లో ఉప్పు కారంలో రొయ్యల్ని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అవ్వటం మూలాన పచ్చి వాసన, నీసు వాసన అంతా పోతుంది. రొయ్యలు బాగా కొంచెం ఫ్రై అయినాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకున్నాను. ఇందులోకి ఏ మసాలా అవసరం లేదండి. ఉప్పు కారం కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. మసాలా వేయకుండానే మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ఎలాంటి మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే చాలు. కొంచెం గోంగూర వేసుకున్నానండి, ఇది సరిపోలేదనిపించింది నాకు. నేను మళ్ళీ గోంగూర వేసుకుంటున్నాను. సరిపోలేదనిపించింది ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ గోంగూర వేసాను. నూనె బాగా కొంచెం ఎక్కువ పడుతుందండి, ఉప్పు కారం కూడా ఎక్కువ పడతాయి. బాగా గోంగూరని రొయ్యల్ని ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారా గోంగూర అంతా మెత్తగా అయిపోయిందో. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలి. ఇదంతా పైకి వచ్చేస్తుంది. కూర రెడీ అయిపోయిందండి. ఎలాంటి మసాలా లేకుండా రెడీ అయిన గోంగూర పచ్చి రొయ్యల కూర.